హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చేపల ఇగురు చేస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. ఏం చేశాను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను. చూడండి, కూడా ఫ్రై చేశాను. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. చూడండి, సరే చూపిస్తాను. ఇవి చైనా గురుకలు అంటారు కదండి, ఆ ఫిషెస్. దీనికి తోలు తీసేస్తారు. చూడండి ఎలా ఉందో. ఇవి 4 పెద్ద చేపలు, 2, అందుకే 2 తలకాయలు 4 ముక్కలు ఉన్నాయి. ఇది వచ్చేసి కొబ్బరి, గసగసాలు, నువ్వులు, చెక్క, లవంగా పేస్ట్ అండి. ఇది బాగుంటుంది పేస్ట్ కర్రీలోకి. పసుపు, కారం, ఉప్పు కూడా వేస్తాను, చూపిస్తాను ఫ్రెండ్స్. చేపల ఇగురు. ఇప్పుడు కొబ్బరి, గసగసాల పేస్ట్ కొంచెం వేస్తాం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఏమేమి కర్రీస్ చేశారు? చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. పసుపు, కారం కూడా వేసేస్తాను. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు, ఎందుకంటే చేప ముక్కలు తక్కువే కాబట్టి మనకి ఈ పేస్ట్ ఇక సరిపోద్ది క్వాంటిటీలో. ఇది రండి, పులుసు కాదు, చాలా టేస్ట్ ఉంటుంది. చైనా గురికలు కదా, మా ఇంట్లో ఫిషెస్ ఎక్కువ తింటారండి, అందుకే ఈ కర్రీస్ ఎక్కువ ఉంటాయి మా ఛానల్లో. నచ్చితే లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకున్నాం. చేప ముక్కలు కూడా వేద్దాం. ముక్కలు కారం అన్నీ కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఇక 4 కదలే అని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను. చూడండి చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను చేప ముక్కలు వేస్తాను. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోద్దాం, అన్నీ సరిపోతాయి. ఇది కర్రీ అయితే ఇగురు చక్కగా అంటి ఇగురు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసేసుకొని లాస్ట్లో దించేసుకుందాం. మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, బాగా టేస్టీగా ఉంటుంది. ఇగురే వండుతామండి ఎక్కువ శాతం మేము. ఎలా నచ్చితే లైక్ కామెంట్. ఇది ఇప్పుడు బాగా అంటిగురు అయిపోవాలి, అయితేనే బాగుంటుంది టేస్ట్. వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా జల్లేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. అయితే ఏంటంటే చెక్క, ధనియాలు అన్నీ కలిపి కొట్టిన గరం మసాలా అండి, బాగుంటుంది అది. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. ఎగిరిపోతుంది కదా కర్రీ, దగ్గరకు అయిపోయింది. ఉల్లిబందు లేదు, ఉల్లిబందు కూడా వేస్తాను. లేదు, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ బయటకు వచ్చేసి చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది. ఎక్కువగా ఎగిరే పెట్టుకుంటాం మేము. ఓకే, నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.